కృష్ణా జిల్లా సహకార రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీలో మళ్లీ ఎన్నికల ఫీవర్ మొదలైంది. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి పాలక వర్గంలో కీలకమైన 3 జనరల్ డైరెక్టర్ల పోస్టులు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. దీంతో ఈ స్థానాలను కైవసం చేసుకునేందుకు పాడి పాలిటిక్స్ లో హడావుడి స్టార్ట్ అయ్యింది. ఈ రోజు ఉదయం నుంచే నామినేషన్ల పర్వానికి తెరలేవబోతుంది. అసలు పదవీ విరమణ చేస్తున్న ఆ 3 డైరెక్టర్లు ఎవరు, ఈ ఎన్నికల ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. విజయ డైరీ పాలక వర్గంలో సెప్టెంబర్ నెలాఖరుకు 3 కీలక డైరెక్టర్ల పదవీ కాలం ముగియనుంది. బాపులపాడు మండలం కాకులపాడు సొసైటీకి చెందిన చలసాని ఆంజనేయులు, గన్నవరం క్లస్టర్ వట్రాపగడకు చెందిన చలసాని చక్రపాణి, అలాగే ఉయ్యూరు క్లస్టర్ కు చెందిన అంజిరెడ్డి, ఈ 3 డైరెక్టర్లు తమ పదవుల నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఈ 3 జనరల్ డైరెక్టర్ పోస్టులకు కొత్త వారిని ఎన్నుకునేందుకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎల్ గురునాథం ఈ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఎన్నికల అసలు ఘట్టం మొదలు కాబోతుంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాల ఫ్యాక్టరీలోని క్షీరదర్శిని హాల్లో ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. ఎవరెవరు బరిలో దిగుతారు, తెర వెనుక నడుస్తున్న వ్యూహాలు ఏంటి అన్నది మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది. ఇక ఈ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. కరెక్ట్ గా 3 నామినేషన్లు మాత్రమే వస్తే ఎలక్షన్ లేకుండానే 3 డైరెక్టర్లు ఏకగ్రీవమవుతారు. కానీ పోటీలో ఎక్కువ మంది ఉంటే మాత్రం అసలు ఎలక్షన్ వార్ తప్పదు. చూసారుగా విజయ డైరీ ఎన్నికల వేడి ఎలా రాజుకుందో. 3 పోస్టులకు 3 నామినేషన్లే వస్తాయా? పాలకవర్గం మొత్తం ఏకగ్రీవానికి మొగ్గు చూపుతుందా, లేక ఆ 3 స్థానాల కోసం బరిలో ఎక్కువ మంది నిలిచి ఈ నెల 13న జరగబోయే ఓటింగ్ సంగ్రామానికి తెరతీస్తారా? మరి కాసేపట్లో క్షీరదర్శిని హాల్ కేంద్రంగా జరగబోయే పొలిటికల్ యాక్షన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.